కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ రేట్లు పెరిగిపోయినాయి, ఆ థియేటర్ క్రేజ్ తగ్గిపోయింది, ఇంకా ఈ పాలిటిక్స్ ఎక్కువ అవడం వల్ల సఫర్ అవుతున్నాం సార్. దానికి మళ్ళీ రిలీజ్ సార్. ఈ సమస్య కేవలం మీ ఒక్కరిదే కాదు, ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు ఉన్నాయి, చిన్న సినిమాలకు అందరికీ ఉన్నది ఈ ప్రాబ్లం ఉంది. థియేటర్ కి ఆడియన్స్ అయితే రావట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అలాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ మీరు టు బి కంటిన్యూ పార్ట్ 2 అనేసి వేశారు కదా, ఎందుకు అంటే మరి ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు మళ్ళీ పార్ట్ 2 ఎందుకు? పార్ట్ 2 గురించి ఇంకా వెళ్ళలేదు సార్, వెళ్ళలేదు. ఫస్ట్ ఇదే ఒక సక్సెస్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత పార్ట్ 2కి వెళ్తాం. సక్సెస్ రావాలి. సక్సెస్ అంటే మాకు కనిపిస్తుంది అది ఆన్ ది వే ఉంది అన్నట్టుగా, కానీ చూడాలి. ఇప్పుడు పాలిటిక్స్ జరగకపోతే కొంచెం మీ అందరు సపోర్ట్ చేస్తే 100% మీరు అనుకున్న బడ్జెట్ పైన చేసుకుంటున్నారా? ఇది ఏమన్నా ఎక్కువ ఈ ఇబ్బంది సార్? సినిమా అనేది అనుకున్న బడ్జెట్ కన్నా తక్కువలోనే చేస్తాం సార్. సినిమాది ప్రాబ్లం లేదు, కానీ రిలీజింగ్ కి సినిమాకి మీరు రూపాయి పెడితే రిలీజింగ్ కి కూడా మీరు సేమ్ రూపాయి పెట్టాలి. రిలీజింగ్ కి అంటే ప్రెజెంటేషన్ మెయిన్, దానికే కొంచెం ఎక్కువ అవుతుంది సార్. అదే ప్రాబ్లం సార్. రిలీజ్ అయినప్పుడు ఎన్ని థియేటర్స్ రిలీజ్ అయ్యాయి? ఇప్పుడు ప్రెసెంట్ రీ రిలీజ్ లో ఎన్ని థియేటర్స్ వచ్చాయి? ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అనుకున్నాను చాలా వరకు, కానీ అంత అంటే 100% లో ఒక 30% రీచ్ అయ్యాను. తర్వాత ఇప్పుడు అనుకున్న పర్సంటేజ్ ఒక 50% అనుకుంటున్నాను. అందులో ఒక 20% వచ్చినా చాలు ఇప్పుడు ఉన్న పరిస్థితి, ప్రెసెంట్ సిచ్యువేషన్. టికెట్ ప్రైజెస్ గురించి ఇందాక చెప్పారు కదా, అవును. కొంతమంది సినిమాలకి తగ్గించి కూడా చేస్తున్నారు. అది కొన్ని థియేటర్స్ కొంతమందికి, కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కావాలని ఆ టికెట్లు రేట్లు బాగా పెంచేస్తారు. ఫస్ట్ రిలీజింగ్ మనం చేస్తాం కదా, అప్పుడు రిలీజ్ ఇంకా థియేటర్స్ ఇవ్వడు, మనకి అన్ని కన్ఫర్మ్ అయిపోతాయి, కానీ లాస్ట్ మూమెంట్ లో అన్ని టక క్యాన్సిల్ అయిపోతాయి. అది ప్రాబ్లం. ఇప్పుడు కూడా సేమ్ మీకు మీతో పాటు అదే రోజు మెయిన్ రిలీజెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 23rd డార్లింగ్ రీ రిలీజ్ ఉంది. మీకు అసలు ఎన్ని థియేటర్స్ ఉన్నాయి అండ్ మీరు ఎంత టికెట్ ప్రైజెస్ ఎంత పెట్టి ఉంటారు? టికెట్ ప్రైస్ అంటే ఇప్పుడు అంత ఉండదు, రిలీజ్ కదా, రిలీజ్ కి అంత ఉండదు. అంటే ఇంకా రిలీజ్ కి ఎలా ఉంటదంటే, ఇప్పుడు థియేటర్ లో మీరు సినిమా వేస్తే ఫస్ట్ టైం సినిమా వేస్తారంటే మీకు 50-50 ఉంటుంది మల్టీప్లెక్స్ నుంచి. ఇప్పుడు ఎలా ఉంటదంటే 70 వాళ్ళకి 30 మార్క్స్. అందుకే ఏం చేస్తారంటే వాళ్ళు తగ్గించేస్తారు, 30% ఇస్తారు ఇప్పుడు. అది చాలా సినిమాలు కూడా ఉన్నాయి అప్పుడు 24. మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనకి ఇప్పుడు అవతల వాళ్ళు మేము ఇస్తాం థియేటర్ అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు మనం అయితే ముందుకు వెళ్ళాలి కదా, ఒక అడుగు అని చెప్పేసి ముందుకు వేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మా అమలాపురం రాధా గారు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా అన్నారు సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. అందాల రాక్షసి అని ఆల్మోస్ట్ ఒక సూపర్ హిట్ సినిమా వచ్చింది. అవునవును. మళ్ళీ అదే పేరుకి ఓ తగిలించి ఓ అందాల రాక్షసి అని వచ్చారు సార్. అసలు మీ మనసులో అందాల రాక్షసి అంటే ఎవరు? అంటే ప్రతి అమ్మాయిలో ఒక రాక్షసి ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి అనేది అంటే నవరత్నాలు, వాళ్ళకి ఏ సిచ్యువేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతారు. వాళ్ళకి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు. కొంతమంది త్వరగా రియాక్ట్ అవ్వరు. అలాంటి వాళ్ళకి మన సినిమా ఒక ఇన్స్పిరేషన్ గా వాళ్ళకి తీసుకోవాలని చెప్పేసి చేసాం సార్. అంటే మీరు రియాక్షన్ అవ్వమని చూపిస్తున్నారు అమ్మాయిల్ని ఇలా ఉండాలని సార్? అంటే ఆ విధంగా కాకపోయినా కనీసం మన జీవితంలో మనం స్ట్రాంగ్ ఉంటే తప్పే ఉంది సార్. అది మరి అమ్మాయికి తెలుగు వచ్చా? అమ్మాయికి మైక్ ఓకే సార్. కంగ్రాట్స్. ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు? రేపు 24ని ఫస్ట్ రిలీజ్ కే థియేటర్ దొరకలేదు. సినిమా ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ ఉన్నాయని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. కాంట్రవర్సీ కాదు సార్, అది నిజం సార్. కాంట్రవర్సీ కాదు, నిజంగా ఇది మేము పడే బాధలు సార్. ఇది నేను ఎవరిని పేరు తీసుకోలేదు, నేను ఎవరిని ఏం చెప్పలేదు, నేను ఎవరిని తిట్టలేదు. కాంట్రవర్సీ కాదు ఇది ప్రేమగా మంచిగా ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను సార్. నా బాధ నేను చెప్పుకుంటున్నాను అంతే తప్ప నేను ఎవరి మీద నేను కాంట్రవర్సీ చేయట్లేదు సార్. అంటే మొదటి రిలీజ్ కే రానప్పుడు సెకండ్ రీ రిలీజ్ కి ఎన్ని థియేటర్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? 100 వరకు నేను ట్రై చేస్తున్నాను సార్. ఇప్పుడు చూడాలి ఏమవుద్దు.
నేనైతే నా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా దేవుడు చూడాలి. ఆల్ ద బెస్ట్ సిరాజ్. థ్యాంక్ యూ. సినిమా 100 థియేటర్లో రిలీజ్ అయ్యి సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. షేర్ ప్రెజెంట్స్ సార్ అంటే మిమ్మల్ని షేర్ అని బాగా పిలుస్తారంట కదా, అంటే మీ ఫ్యాన్స్ అందరూ కూడా నిజమేనా? నిజమండి, అది ప్రొడ్యూసర్ గారు పెట్టారు. యాక్చువల్ గా ఇప్పుడు నేను యాక్చువల్ గా చూసా మీ ఇంతకు ముందు మీ సినిమా చూసినప్పుడు, తర్వాత కొంతవరకు కాంట్రవర్సీలు అయ్యాయి, ప్రెస్ మీట్లు పెట్టారు, మీరు మాట్లాడారు, ఫైర్ అయ్యారు, ఇవన్నీ జరిగాయి. బట్ కానీ మళ్ళీ ఇప్పుడు కూడా రీ రిలీజ్ కి వచ్చారంటే, అంటే సినిమాలో కంటెంట్ అంతా ఉంది, ఆ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, ఈ సినిమా ఇంకా బాగా రీచ్ అవ్వాలని ఆ పట్టుదల అయితే మీలో కనపడుతుంది. సో ఇప్పుడు ఈ రీ రిలీజ్ కైనా ఆ సక్సెస్ అనేది వస్తుందని అనుకుంటున్నాను. సో నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇందులో సీను అంటే మీ మీద అటెంప్ట్ జరిగినప్పుడు మీరు ఒక్కసారిగా ఒక డాగ్ లాగా తినడం తాగడం ఎక్సలెంట్ గా చేశారండి. ఆ సీను చాలా బాగా యాక్ట్ చేశారు. అందులో చాలా చాలా న్యాచురల్ గా ఉంది. యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇది ఏదైతే ఉందో మోహిని వశీకరణ నిజంగా మీరు విన్నారు ఎక్కడైనా? ఎవరి మీద రియల్ గా జరిగిందా ఏంటి? అది ఎందుకు పెట్టాలనుకున్నారు మూవీలో? నిజంగా ఎక్కడైనా విన్నారా? దాని గురించి డీప్ గా ఏమన్నా చెప్తారా మోహిని వశీకరణ గురించి? కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు అని చెప్పేసి మనం ఏదో ఒకటి మంచి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ముందుకు వస్తున్నాను. ఎప్పుడైనా అంటే ఇంతకు ముందు నాది ఫస్ట్ సినిమా కానీ సెకండ్ సినిమా KS100, అంటే నేను ఎప్పుడైనా అమ్మాయిల సపోర్ట్ లోనే ఉన్నాను. అమ్మాయిల్ని నేను మోటివేట్ చేస్తూనే ఉంటాను ఎప్పుడైనా. ఎందుకంటే మనకి వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ, భార్య కానీ, కూతురు కానీ, వీళ్ళందరూ ఉంటేనే మనం ఉన్నాం సార్. వీళ్ళు లేదంటే మనం కూడా లేవు. అందుకే వాళ్ళని ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇస్తేనే మనకి రెస్పెక్ట్ వస్తుంది ప్రపంచంలోని కోరుకుంటున్నాను. నేను అడిగిన మోహిని వశీకరణ అది నిజంగా ఎవరి మీద జరగడం, అది వాళ్ళ ఫేస్ చేయడం విన్నారా? అలాంటివి జరుగుతూ ఉంటాయి సార్, విన్నా. నేను కూడా విన్నా, మీలాగే నేను కూడా అలాంటివి విన్నా, అలాంటివి జరుగుతూ ఉంటాయని. కానీ ఇది ఒక కథ, ఏం రియలిస్టిక్ ఏం కాదు. అది ఒక సినిమా ప్రకారం సినిమాటిక్ గా చూడండి, అది కమర్షియల్, పక్కా కమర్షియల్ గా ఉంటుంది అది. హాయ్ బ్రో. హాయ్. చాలా సేపటి నుంచి ఒక టాపిక్ నడుస్తుంది. చెప్పండి. అంటే అమ్మాయిల్ని మోసం చేసిన అబ్బాయి గురించి చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నారు. మరి మరి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా మోసం చేస్తున్నారు. కాకపోతే చాలా గట్టిగా నడుస్తుంది ఆ టాపిక్. ఏంటంటే అదే అంటున్నాను. అప్పుడు దాని గురించి సినిమా ఇప్పుడు తీస్తున్నారు. అంటే ఒకటి చెప్తాను, అబ్బాయి ఏంటంటే మూవ్ ఆన్ చేసుకుంటాడు లైఫ్ లో. అబ్బాయికి ఒకవేళ బ్రేకప్ అయినా కూడా ఏదైనా అమ్మాయితో ముందుకు వెళ్తాడు అబ్బాయి. కానీ అమ్మాయిలు అంటే వాళ్ళ హార్ట్ చాలా సాఫ్ట్. వాళ్ళు హర్ట్ అయ్యారంటే, వాళ్ళు ఒకసారి మనసులో పెట్టుకున్నారంటే, జీవితం ఆ వ్యక్తితో అనుకున్నారంటే వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళు ఆ మనిషిని మళ్ళీ తీసి ఇంకొకరితో మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి చాలా కష్టం. అబ్బాయికి ఏంటంటే కొంచెం హార్డ్ గా ఉంటాడు, కొంచెం మూవ్ అవుతాడు. అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ వేరు, నా ఒపీనియన్ వేరు. అయితే నేను ఈ విధంగానే చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హలో. సెకండ్ పార్ట్కి స్టోరీ రెడీగా ఉందా సార్? సెకండ్ పార్ట్కి స్టోరీ రెడీగా ఉందా, లేదంటే ఒక్క పార్ట్ కోసం అని చెప్పి ఫస్ట్ అలా ఎండ్ చేశారు? ఫస్ట్ పార్ట్ లేదు సార్, సెకండ్ పార్ట్ రెడీ ఉంది కాబట్టి మేము అందులో లాస్ట్ లో ఇచ్చాము కూడా, లీడ్ ఇచ్చాము అక్కడ. సెకండ్ పార్ట్ కూడా రెడీగా ఉంది, కానీ ఆ స్టోరీ మరి మీరు అడగద్దు, నేను రివీల్ చేయలేను. ఓకే, ఎప్పుడు షూట్ ప్లాన్ చేస్తారు మరి? ఇది కొంచెం సక్సెస్ వచ్చింది వెంటనే స్టార్ట్ అయిపోతుంది సార్. ఓకే, మీ సపోర్ట్. థ్యాంక్ యూ. మీ రియల్ లైఫ్ లో ఎంతమంది అసలు రక్షిస్తులు ఉన్నారు అనే క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతున్నారు. చెప్పండి. చాలా మంది అడుగుతున్నారా? మీరు అడుగుతున్నారా
సార్ ఈ సినిమాకి సార్ 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 అచ్చా ఆన్సర్ చెప్పనా సార్? రియల్ గా అయితే ఎప్పుడు నేను రాక్షసిలా ఎప్పుడు చూడలేదు సార్. అంత వైల్డ్ గా అయితే ఎప్పుడు ఎవరికి చూడలేదు, నిజంగానే చూడలేదు. ఎందుకంటే ఒక సాఫ్ట్ ఫ్యామిలీలో తిరిగాను, అలాంటి ఫ్యామిలీతోనే ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ నాకు అసలు టచ్ లో లేదు. హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా ప్రొడ్యూసర్ సురేందర్ గౌడ్ గారు. ఓకే. దీంట్లో మీరు చేసినటువంటి దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, ఏది ఇబ్బంది అనిపించిందండి? సార్ ఫస్ట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాను. అలాగే మా కో డైరెక్టర్ భాషాదురి గారు ఉన్నారు అక్కడ, ఆయన సపోర్ట్ తో డైరెక్షన్ కి నాకు కొంచెం హెల్ప్ అయింది కాబట్టి నేను ఫ్రీగా యాక్ట్ చేయగలిగాను. ఆ యాక్టింగ్ మీరు చూశారు స్క్రీన్ మీద. సెకండ్ సినిమా కంప్లీట్ అయ్యాక మ్యూజిక్ చాలా ఇష్టంగా చేశాను. మ్యూజిక్ అది మీరు ఆ బీజిఎం మ్యూజిక్ అంటే ఇది యాక్చువల్ గా మ్యూజికల్ హిట్ చెప్పుకోవచ్చు మీరు. సినిమా మ్యూజికల్ గా నేను అసలు బాగా తీస్తాను. అయితే మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ గా చేశాను. ఆ తర్వాత సినిమా రిలీజ్ కానీ ప్రెజెంటేషన్ కానీ అది కూడా అంత కసితో వచ్చాను. అదే సార్, మళ్ళీ ఇవాళ వచ్చి రిలీజ్ అని చెప్పి కూర్చున్నానంటే అదే అర్థం. అందు గురించి సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు అమ్మాయిలను మోసం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పినట్టుగా కఠినమైన శిక్షలు చేస్తే కనుక అలాంటి తగ్గుతాయి అనుకుంటున్నారా? ఏదైనా కంట్రీలో ఇలాంటి శిక్షలు ఉన్నాయి, ఇలా చేస్తే తగ్గుతున్నాయి అనే ఏమన్నా రిపోర్ట్ మీ దగ్గర ఉందా? ఏమన్నా రీసెర్చ్ చేస్తారా దీనిపైన? రెండవది, దీనికి పరిష్కారంగా అమ్మాయిలు ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి 100 మంది అమ్మాయిలను మోసం చేస్తున్నాడు. అవగాహన కల్పించేందుకు ఏమైనా చేయొచ్చా? దీనిపైన పార్ట్ 2లో ఏమైనా చేసే అవకాశం ఉందా? సార్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను సార్. సారీ సార్, ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయా. క్వశ్చన్ నెంబర్ 1, ఈ కఠినమైన శిక్ష ఇప్పుడు అమ్మాయిలను మోసం చేస్తే అబ్బాయిలకు చేసేది, దీంతోనే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? లేదే, అది కాదు మీ క్వశ్చన్. ఇలాంటి సినిమా తీస్తే జనాల్లోకి ఎలా ఇంప్రెషన్ వస్తుంది అదే కదా ఫస్ట్ క్వశ్చన్. ఇంప్రెషన్ కాదు, అంటే మారిపోతుంది అంటారా? అదే 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 అలాంటి శిక్షలు అక్కడికి చేస్తే ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో అలాంటి శిక్షలు ఉన్నాయని రీసెర్చ్ చేస్తారా? ఉన్నాయా? ఉంటే అలా తగ్గిపోతాయా? ఇలాంటి నేరాలు తగ్గిపోతాయి అనుకుంటున్నారా? అలాంటిది ఫస్ట్ మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరమే లేదు సార్. మీ ఫోన్ మీరు ఇప్పుడే ఓపెన్ చేయండి, అలాంటి 100 వస్తాయి. ఇలా స్క్రోల్ చేయండి. ఈ అమ్మాయికి ఇక్కడ ఇది జరిగింది, ఈ అమ్మాయికి రేప్ జరిగింది, ఆ అమ్మాయి మోసపోయింది, ఆ అమ్మాయి పడతా ఇలా చేశాడు, 100 వస్తాయి మనకి మన ఫోన్లోనే. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన, ఎక్కడ రీసెర్చ్ చేయాల్సిన అవసరమే లేదు. సెకండ్, సినిమాలు అనేది అంటే మేము అనుకుంటాం అంటే జనాల్లో మార్పు రావాలి ఒక యాజ్ ఎ డైరెక్టర్ గా అనుకుంటాం, కానీ అది జీవితం కాదు సార్. జస్ట్ వాళ్ళు వస్తారు, థియేటర్ లో కూర్చున్నారు, వాళ్ళకి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా సినిమా తీయాలి అనేది యాజ్ ఎ డైరెక్టర్ గా నేను ఫస్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఈ మధ్య మీరు చూడండి, ప్రతి ఫోన్ లో ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ, ఒక మినిస్టర్ కానీ, అందరి చేతిలో ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు 1 minute లోనే ఒక స్క్రోల్ చేసి సినిమా చూసేస్తున్నారు, ఒక స్టోరీ చూస్తున్నారు. అయితే ఈ సిచ్యువేషన్ లో మన కథ రేంజ్ ఆ రేంజ్ లో ఉండాలి. మనం ఎప్పుడైనా డైరెక్టర్ అంటే కొంచెం ఆ లెవెల్లో ఉండాలి అని చెప్పేసి నేను కొంచెం అడ్వాన్స్ గా ఆలోచించి ఇది చేశాను. అంటే సొల్యూషన్ ఏంటి? మీరు మెసేజ్ ఏమి ఇవ్వాలనుకున్నారు? ఇంకా చూస్తే కనుక ఈ సినిమా ఒక కఠినమైన శిక్ష విధిస్తే గానీ మార్పు రాదు అనేది మెసేజ్ వెళ్ళేలా ఉంది సార్. కఠినమైన శిక్ష అయితే పడాలి అనేది నేను కోరుకుంటాను. నేను కాదు, మీరు కూడా అదే కోరుకోవాలి. మన దేశంలో అలాంటి జరగొద్దు అని చెప్పేసి మన దేశంలో, ఎందుకంటే మనం గొప్పగా చెప్పుకుంటాం మన దేశం అంటే మనం ఒక ప్రౌడ్, మనకి ఆ ప్రౌడ్ మనం ఉండాలంటే ఇలాంటి ఒక రూల్స్ రావాలి అనేది కోరుకోవాలి. ఇది తప్పులేదు, 100%. అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ అమ్మాయిలు కూడా మోసపోకుండా ఉండడానికి ఏదైనా పార్ట్ 2లో ఏమైనా ప్లాన్ చేస్తారా? పార్ట్ 2లో సార్ అలాంటి నేను అది రివీల్ చేయలేను, కానీ నేను మీకు ఒకటే చెప్తాను. పార్ట్ 2 కూడా సెకండ్ సేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కానీ అందులో కూడా అమ్మాయిల సపోర్ట్ లోనే ఉంటాం. ఈ ఒక్కటే చెప్తాను.
ఓకే, ఆల్ ద బెస్ట్. ఓ అందరూ రాక్షసి 24th ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలానే మౌనిక గారు కూడా పెట్టుకోండి పార్ట్ 2 లో. మౌనిక గారు థ్యాంక్ యూ సో మచ్ యాంకరింగ్ చేసినందుకు.